వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ సమాశ్వాపర్వ అనే అనుపర్వలో మార్కండేయ మహర్షి గారు అనేక విషయాలు చెబుతున్నారు. అందులో భాగంగా బక మహర్షి మరియు ఇంద్రుడు వీరిద్దరి సంవాదం గురించి చాలా సుందరంగా చెబుతున్నాడు. దేవేంద్రుడు తను దానవులతో జరిగినటువంటి యుద్ధంలో జయాన్ని పొందినవాడై భూలోక సంచారం కోసం వచ్చాడు. అక్కడ బక మహర్షి గారి ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఒక ప్రశ్నని వేశాడు. చిరంజీవులు అనగా సత్పురుషులు ఎవరైతే ఉంటారో వారి దుఃఖానికి కారణం ఏమిటి అని అడగగా చక్కటి సమాధానాన్ని మహర్షి గారు ఇచ్చారు. ఇప్పుడు ఇంద్రుడు మరొక ప్రశ్నను అడగబోతూ ఉన్నాడు. ఇంద్ర ఉవాచ పునరేవ మహాభాగ దేవర్షి గణసేవిత సమాఖ్యాహి మమ బ్రహ్మన్ కిం సుఖం చిరజీవినాం. ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి కాస్త అటు ఇటుగా అడుగుతున్నాడు. ఇంతకుముందు దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు వారు సుఖంగా ఉండడానికి కారణాలు ఏమి అని అడుగుతున్నాడు. ఓ మహర్షి, దేవర్షి గణాలచే పూజింపబడే ఓ మహర్షి, చిరంజీవి గారు అనగా చిరంజీవులుగా ఉండే ఎవరైతే ఉంటారో అనగా మార్కండేయ మహర్షి గారు కానీ అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాన్శ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని వీరందరూ కూడా ప్రసిద్ధ చిరజీవులు అనగా అందరికన్నా ఎక్కువ కాలం బతికేవారు. కానీ వీరంతా కాకపోయినా కూడా ఇంకా చిరంజీవులు కొందరున్నారు. అందులో బక మహర్షి గారు కూడా ఒకరు. మీరు కూడా చిరజీవులు కాబట్టి మీరు సుఖంగా ఉంటున్నారంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం తెలపండి అని అడగగా అందుకు బక మహర్షి గారు సమాధానమిస్తూ బక ఉవాచ అష్టమే ద్వాదశే వాపి శాకం యః పచతే గృహే కుమిత్రాణ్యనపాశ్రిత్య కిం వై సుఖతరం తతః యత్రాహాని నగణ్యంతే నైనమాహుర్మహాశనం. ఓ దేవేంద్ర, చిరంజీవులుగా మేము ఏ విధంగా సుఖాన్ని పొందుతూ ఉంటాము తెలుసా? మొట్టమొదటి కారణాన్ని చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా రోజు యొక్క ఏదైతే సమయం ఉంటుందో దాన్ని అనేక భాగాలుగా చెబుతూ ఉంటారు. కొందరు పగలు రాత్రి అని, కొందరు పగలు మధ్యాహ్నం రాత్రి అని, ఇంకొందరు పగలు అనగా ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అని 4 భాగాలుగాను ఈ విధంగా పలు భాగాలుగా రోజును విభజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెబుతూ రోజు యొక్క 8వ భాగం లేకపోతే 12వ భాగంలో తన ఇంట్లో భోజనాన్ని అనగా తను ఏదైతే ఆహారాన్ని స్వీకరిస్తాడో దాన్ని శాకాహారాన్ని మాత్రమే, ఆ శాకాహారాన్ని ఎవరైతే తయారు చేసుకుని తాను సుఖంగా భోజనం చేస్తూ ఉంటాడో దానికన్నా సుఖం ఏదైనా ఉన్నదా అంటే ఈ విషయం గురించి తర్వాత కూడా చెప్పబోతూ ఉన్నారు. అంటే తన కోసం తను భోజనం చేసుకోవడం కాదు, ఎవరైనా అతిథులు అభ్యాగతులు వస్తే వారికి ఇవ్వడం కోసం తన వంట చేయాలి, వారికి అందరికి ఇచ్చి భోజనం చేయాలనే విషయాన్ని తర్వాత చెప్పబోతున్నారు. మనం ఎక్కడ భోజనం విషయంలో వచ్చినా కూడా అదే విధంగా అదే దృష్టికోణంతో మనం చూడవలసి ఉంటుంది. మహర్షి గారు చెబుతూ రోజు యొక్క 8వ భాగం అంటే దాదాపుగా ఇప్పుడు చెప్పే విధంగా 10 గంటలు, సుమారు 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ భోజనాన్ని వండటం ఆరంభించేయాలి అంటారు. వండటాన్ని ఆరంభించి దాన్ని సకాలంలో పరమాత్మకు నివేదన చేసి అతిథులకు అభ్యాగతులకు వారికి సమర్పించిన తర్వాత ఆ శాకాహారాన్ని తను భోజనం చేయడం, ఇది రోజులో 8వ భాగం. ఇక రోజులో 12వ భాగాన్ని కూడా చెబుతున్నారు. రోజులో 12వ భాగం అంటే దాదాపుగా సాయంత్రం యొక్క 4 గంటలు సుమారు. ఆ 4 గంటలు సుమారు వండడం ప్రారంభించి ఆ శాకాహారాన్ని రాత్రి కాలంలో సకాలంలో అనగా మరి అపరాత్రి కాకుండా కాస్త ఇప్పటి సమయంలో చెప్పాలంటే 7-7:30 సుమారు భోజనం చేయడం. దీనికన్నా ఈ శాకాహారాన్ని అటువంటి సుసందర్భాలలో సమయపాలను మనం నిర్వర్తిస్తూ విహితమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం ఇదొక సుఖానికి కారణం. అలాగే కుమిత్రాన్ని నినపాశ్రిత్య కిం వై సుఖతరం తతః, దుష్టుల యొక్క స్నేహాన్ని చేయకపోవడం దీనికన్నా సుఖకరమైన ఇంకొకటి ఏదైనా విషయం ఉందా?
అలాగే యత్రాహాని నగణ్యంతే నైనబాహుర్ మహాశనం. రోజులు అలాగే గంటలు వీటిని లెక్క చేయకుండా, తిండి కోసం బతకకుండా బతకడానికి తినటం, రెండిట్లో చాలా తేడా ఉంటుంది. తిండి కోసం బతకడం అంటే తనకు జిహ్వా చాపల్యం కోసం ఆహారాన్ని స్వీకరించడం, అలా ఉండకూడదు. కానీ తను బతకడానికి ఎంతైతే కావాలో ఆ బతకడానికి కావలసినంత మాత్రమే విహితమైనటువంటి పదార్థాన్ని స్వీకరించడం, అలాగే పరమాత్మ యొక్క ధ్యానం చేయడం, దీనికన్నా సుఖమైన కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా? అలాగే అపిశాకం పచానస్య సుఖం వై మఘవన్ గృహే ఆర్జితం స్వేన వీర్యేణ నాప్యపాశ్చిత్య కంచన. ఓ దేవేంద్ర, ఇతరులపైన ఆధారపడకుండా స్వార్జితం, తన కష్టంతో తను సంపాదించినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కొద్దిగా శాకమైనా ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం వ్యవహరిస్తూ ఉంటాం కలో గంజోనే, ఆ గంజి అయినా ఉండొచ్చు, దాన్ని తృప్తిగా స్వీకరించినా కూడా అదే సుఖకరంగా ఉంటుంది. అంటే అందరికీ పంచభక్షాల్ని అవసరం లేదు, కాస్త అలా గంజి తీసుకున్నా కూడా చాలు, తన స్వార్జితంగా ఉండాలి, అదే సుఖాన్ని మనకు అందిస్తుంది. ఫలశాకమపి శ్రేయో భోక్తుం హ్యకృపణం గృహే పరస్య తు గృహే భోక్తు పరిభూతస్య నిత్యశః. లోకంలో చాలామంది పరాన్నాన్ని కాంక్షిస్తూ ఉంటారు. ఇంకొకరి అనగా వేరే చోట్ల వెళ్ళి భోంచేయాలి, ఎందుకంటే అక్కడ పంచభక్ష పరమాన్నాలు చేసి ఉంటారు, మనకు ఇష్టమైన మన ఇంట్లో ఏవైతే పదార్థాలను చేసుకోలేమో ఆ పదార్థాలను రుచికరంగా బయట వండి పెడతారని. కానీ మహాభారతం స్పష్టంగా చెబుతుంది, పరుల ముందు దీనత్వాన్ని ప్రదర్శించుకుంటూ, అనగా నాకేది గతి లేదు అందుకోసం మీ దగ్గరికి భోజనానికి వచ్చాను అని అనుకోవడం కానీ, ఈ విధంగా కాకుండా మన ఇంట్లోనే మనం కేవలం కందమూలాలను తిని బతికినా కూడా అదే మంచిది. అలాగే పరుల ఇంట్లో పరాభవాన్ని పొందుతూ పంచభక్ష పరమాన్నాన్ని తిన్నా కూడా దానివల్ల ఎటువంటి సుఖం అనేదే ఉండదు. సుమృష్టమపి నశ్రేయ వికల్పోయ మతస్సతాం శ్వవత్కిలాలాపోయస్తు పరాన్నం భోక్తుమిచ్చతి. ఓ దేవేంద్ర, అందుకే సత్పురుషులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పరుల ఇంటికి భోజనానికి వెళ్ళరు. దాన్నే పరాన్న వర్జనం అని ఒక వ్రతంగా భావిస్తారు. ఎప్పటికి కూడా ఇంకొకరి ఇంటికి వెళ్ళి భోజనాన్ని స్వీకరించకపోవడం, ఎటువంటి సందర్భం వచ్చినా కూడా కేవలం తమ గురువుల దగ్గర తప్ప, గురువు యొక్క ఇంటిలో మాత్రమే భోజనాన్ని స్వీకరిస్తూ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా భోజనాన్ని చేయకపోవడం, ఇది సత్పురుషుల యొక్క వ్రతము. వారు పరభోజనాన్ని స్వీకరించడం అంటే వారి అధీనంగా ఉండటం అని వారు భావిస్తూ ఉంటారు. అందుకోసమే వారు పరాన్నాన్ని వారు ఎప్పటికీ స్వాగతించరు. అది ఎలా ఉంటుందో తెలుసా? శ్వవత్ కిలాలాపోయస్తు. కుక్క దారి వెంబడి వెళ్తూ అలా దారిలో ఎక్కడైనా మాంసం కనబడితే అక్కడే కూర్చుని తింటుంది. ఆ ప్రదేశం ఎటువంటిదే అనే ఆలోచన లేకుండా శుద్ధమైన అశుద్ధమైన ఆ మాంసం పైన ఉన్నటువంటి చాపల్యం వలన ఏ విధంగా అయితే కుక్క మాంసాన్ని తింటుందో అలాగే పరాన్నం భోక్తుమిచ్చతి. ఎప్పుడు కూడా పరాన్నం పైన అటువంటి లాలప్యం, అటువంటి చాపల్యం ఉన్నవాడు కుక్క వలె ఉంటాడు. వారు ఎప్పుడు కూడా పరాధీనంగా ఉండిపోతాడు. ఆ విధంగా బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా గర్హనీయులు, వారిని నిందించాలని మహాభారతం స్పష్టంగా చెబుతుంది. తర్వాత వారిని నిందిస్తూ 2 శ్లోకాల్లో మార్కండేయ మహర్షి గారు బక మహర్షి యొక్క వచనాన్ని మనకు తెలుపుతూ ఉన్నారు. దిగస్తు తస్య తద్భుక్తం కృపణస్య దురాత్మనః యో దత్వాతిథి భూతేభ్యః పితృభ్యశ్చ ద్విజోత్తమః శిష్టాన్యన్నాని యో భుంక్తే కిం వై సుఖతరం తతః అతో మృష్టతరం నాణ్యత పూతం కించిచ్చతక్రతో. పైన ఒక వాక్యంలో నిందన, 3 వాక్యాల్లో పరాణాన్ని వర్జించడానికి దాన్ని స్తోత్రం చేస్తున్నారు. దిగస్య తస్య తద్భుక్తం కృపణస్య దురాత్మనః. ఎవరైతే నిర్భాగ్యుడున్నాడో, కృపణుడు అనగా చాలా పిసినారిగా ఉంటాడో, వాడు తన ఇంటిలో ఉన్నటువంటి తిండిని అనగా ఖాద్య పదార్థాన్ని వర్జన చేసి పరుల ఇంట్లో భోంచేస్తుంటాడు కదా, వాడు నిందార్హుడు. కానీ ఎవరైతే యోదత్వ అతిథి భూతేభ్యః, ఎవరైతే అతిథులకు అభ్యాగతులకు అలాగే తన ఇంట్లో సేవకులకు అలాగే దేవతలకు
పితృదేవతలకు వీరి అందరికి కూడా భోజనాన్ని పెట్టిన తర్వాత శిష్టాన్యన్నానియో భుంక్తే, వారందరూ తినగా మిగిలిన పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని తింటే కిం వై సుఖతరం తతః, దానికన్నా సుఖకరమైన ఆహారం వేరే ఏదైనా ఉంటుందా? అందుకోసమే దానికన్నా మరొక పవిత్రమైనటువంటి ఆహారం ఏదీ లేదు. ఎందుకంటే అదే దాని వివరణని తర్వాత శ్లోకంలో ఇస్తున్నారు. దత్వా యస్తు అతిథిభ్యో వై భుంక్తే తేనేవ నిత్యశః యావతో హ్యంతసః పిండాన్ అశ్నాతి సతతం ద్విజః తావతాం గోసహస్రాణాం ఫలం ప్రాప్నోతి దాయకః యదేనో యౌవనకృతం తత్సర్వం నశ్యతే ధ్రువం. ఎవరైతే ప్రతిరోజు కూడా తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం రుచికరమైన శుచికరమైన విహితమైన పదార్థాలను వండుతాడో, వండి వారికి ఇచ్చిన తర్వాత దేవతారాధన చేసి అతిథులకు భోజనం పెట్టి వారందరూ కూడా తినగా మిగిలిన పదార్థాన్ని తను స్వీకరిస్తాడో, ఎంతమంది అతిథులైతే మన ఇంటికి వచ్చి భోంచేశారో అన్ని వేల గోదానాలు చేసినట్టు. అనగా ఉదాహరణకి మన ఇంటికి ఈరోజు ఒక అతిథి వచ్చి భోంచేశాడు అంటే మనం 1000 గోదానాలు చేసినట్టు. 2 అతిథులు వస్తే 2000 గోదానాలు చేసినట్టు. తావతాం గోసహస్రాణం ఫలం ప్రాప్తోతి దాయక. అలాగే ఏదేనో యవ్వన కృతం, ఏనహ అంటే పాపం. యవ్వన కాలంలో ఆ యవ్వనం యొక్క మదం చేత అనేక పాపాలను చేస్తూ ఉంటాడు పురుషుడు. ఆ యవ్వన కాలంలో తెలిసి తెలియక గర్వంతో అలాగే మదంతో చేసినటువంటి అన్ని పాపాలు కూడా అతిథుల యొక్క సత్కారం చేత ఆ పాపం నివారింపబడుతుంది. అలాగే సదక్షిణస్య భుక్తస్య ద్విజస్య తు కరే గతం యద్వారి వారిణాసించేత్ తద్ధ్యేన స్తరతే క్షణాత్. మన ఇంటికి అతిథులు వస్తారు. అతిథుల యొక్క సత్కారం చేసేటప్పుడు చెప్తుంటారు, బ్రాహ్మణహస్తే శివ ఆపస్సంతు సౌమనస్యమస్తు అక్షతం చారిష్టం చాస్తు అని చెబుతూ దక్షిణా పాంతు బహుదయ్యం చాస్తు అని చెప్తారు. అనగా అతని చేతిలో నీటిని వేసి పుష్పాలను, అలాగే తులసి దళాన్ని, అలాగే చందనాన్ని, అలాగే దక్షిణ ఇదంతా కూడా తడిపిన అతని చేతిలో వేస్తూ ఉంటారు. ఆ విధంగా తడపడం అనేది తద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఓ దేవేంద్ర, యద్వారి వారిణాసించే తద్ధ్యేన స్తరతే క్షణాత్. అతను వేసినటువంటి ఏదో ఒక చెంచా నీరు, ఆ నీరు ఇతన్ని మోక్షానికి తీసుకెళ్తుందయ్యా, ఇతన్ని సంసారం నుండి దాటిస్తుంది. ఏతాశ్చాన్యాశ్చ వైబహ్వీః కథయిత్వా కథాశుభాః బకేన సహ దేవేంద్ర అపృచ్ఛ త్రిదివం గతః. ఓ యుధిష్ఠిర, ఈ విధంగా బక మహర్షి దగ్గర దేవేంద్రుడు వచ్చి అనేక సంవాదాలను చేశాడు. అనేక సంవాదాలను చేసి ఆ బక మహర్షి ద్వారా ఎన్నో ఉపదేశాలను పొంది తను త్రిదివంగతః స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు అని చెబుతూ ఇక్కడికి 193వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 194వ అధ్యాయంలో వైశంపాయని మహర్షి గారు కొన్ని గద్యవాక్యాలను చెబుతూ, వైశంపాయనువాచ తతః పాండవా పునః మార్కండేయమూచుః. పాండవులందరూ కూడా మార్కండేయ మహర్షిని ప్రశ్నిస్తున్నారు. కథితం బ్రాహ్మణ మహాభాగ్యం రాజన్య మహాభాగ్యం ఇదానీం శుశ్రూషాహమః ఇది తానువాచ. అయ్యా, మీరు ఇంతవరకు కూడా ఎన్నో బ్రాహ్మణుల యొక్క వృత్తాంతాలను, వారి మాహాత్మ్యాన్ని తెలిపారు. ఇక ఇప్పుడు ఎవరైతే గొప్ప రాజులు ఉన్నారో, క్షత్రియులు ఉన్నారో వారి గురించి వినాలి అనుకుంటూ ఉన్నాము, అందుకు తెలపండి అని తెలుపగా, అందుకు మార్కండేయో మహర్షి శ్రూయతామితి. మార్కండేయ మహర్షి గారు అలాగే వినండి. ఇదానీం రాజన్యానాం మహాభాగ్యమితి. గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో వారి వృత్తాంతాలను చెబుతాను. కురూణాం అన్యతమః సుహోత్రో నామ రాజమహర్షి అభిగమ్య నివృత్య రతస్థమేవ రాజానం ఔషీనిరం శిబిం దదర్శ అభిముఖం తౌ సమేత్య పరస్పరేణ యథావయ పూజాం ప్రయుజ్య. ఓ యుధిష్ఠిర, మీ కురువంశంలో వచ్చినటువంటి సుహోత్రుడు అనే ఒక గొప్ప రాజుగారు, ఇతను ఒకసారి మహర్షుల దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గర ఎన్నో ఉపదేశాలను పొందాడు. ఉపదేశాలను పొంది నివృత్య తిరిగి వచ్చే సందర్భంలో తను రథంలో ఉన్నాడు. రథంలో ఉండే సందర్భంలోనే తన ఎదురుగా ఒక చిన్న బాట, అనగా ఒక రథం మాత్రమే వెళ్ళేంత స్థలం ఉంది. ఆ దారిలో ఔషీనరం శిబిం దదర్శ, తన ఎదురుగా వచ్చేటువంటి శిబి చక్రవర్తిని చూశాడు. వీరిద్దరు కూడా పరస్పరంగా వారి వయస్సు, వారి వారి యోగ్యతను అనుసరించి పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకున్నారు, సత్కరించుకున్నారు. సమేత్య యథావయ పూజాం ప్రయుజ్య గుణసామ్యేన పరస్పరేణ తుల్యాత్మానో విదిత్వా. వారిద్దరు కూడా ఒక సందర్భం,
ఇద్దరు ఎదురుపడ్డారు. ఎవరు ఎవరికి దారినివ్వాలి? ఎవరైతే మరొకరికి దారిస్తారో దారి ఇచ్చిన వారు చిన్నవారు, దారి ఇవ్వబడ్డవారు పెద్దవారుగా ఉంటారు. అందుకోసం ఎవరికి దారి ఇవ్వాలో తెలియక తుల్యాత్మానో విదిత్వ, మన ఇద్దరం కూడా సమానమే కదా అని అనుకున్నారు. అన్యోన్యం పంథానం న దదతు, పరస్పరంగా ఒకరికొకరు దారి ఇవ్వకుండా అలాగే నిలబడ్డారు. తత్ర నారద ప్రాదురాసీత్, ఆ సందర్భంలో నారద మహర్షి గారు అక్కడికి వచ్చారు. కిమిదం భవంతో పరస్పరస్య పంథానం ఆవృత్య తిష్టత ఇతి, అదేంటయ్యా మీరిద్దరు కూడా దారినిద్దరు కూడా అలా దిగ్బంధనం చేసి నిలబడ్డారు కదా, ఏమైంది మీకని నారద మహర్షి గారు వచ్చారు, అడిగారు. అడిగే సందర్భంలో తావు చతుర్ నారదం నైతద్భగవన్ పూర్వకర్మ కర్త్రాదిభి విశిష్టస్య పంథా ఉపదిశ్యతే, వారిద్దరు కూడా నారద మహర్షి గారి దగ్గర చెప్పుకున్నారు. ఓ దేవర్షి, శాస్త్రాల ప్రకారంగా ఎవరైతే ఉత్కృష్టుడుగా ఉంటాడో అలాగే మనకంటే గుణశీలుడుగా ఉంటాడో, మనకంటే బలంలో కూడా గొప్పవాడై ఉంటాడో వారికి మాత్రమే దారి ఇవ్వాలి అని అంటూ ఉంటారు. సమర్థాయ వా ఆపాంచ సఖ్యం పరస్పరేణ ఉపగతౌ తచ్చావధానతః అత్యుత్కృష్టం అధరోత్తరం పరిభ్రష్టం నారదస్వేమోక్తః శ్లోకత్రయమపఠత. అందుకోసం మీరిద్దరం కూడా ఏదో ఇక్కడ గొడవ పడటం లేదు, సఖ్యభావంతోనే ఉన్నాం. కానీ మా ఇద్దరిలో ఎవరికి దారి ఇవ్వాలి తెలియట్లేదు, పరస్పరంగా గౌరవించుకుంటూ ఉన్నాం. అందుకోసం నిర్ణేతగా మీరే ఉంటూ మీరు ఎవరికి దారి ఇవ్వాలో మీరే చెప్పండి, మీరే మాకు ఇక్కడ ఒక నిర్ణయాన్ని ఇవ్వండి అని వారిద్దరు కూడా ప్రశ్నించగా ప్రార్థించగా అందుకు నారద మహర్షి గారు 3 శ్లోకాలు చెబుతున్నారు ఇక్కడ. క్రూర కౌరవ్య మృదవే మృదు క్రూరే చ కౌరవ సాధుశ్చ సాధవే సాధు సాధవే నాప్నుయాత్ కథం. నాయన, ఉత్తమ పురుషుని యొక్క లక్షణం ఏమిటో తెలుసా? తన పట్ల అనగా ఒకడు క్రూరుడే, కానీ వాడి పట్ల మనం కోమలంగా ప్రవర్తిస్తే వాడు కూడా సత్పురుషుడైపోతాడు. అలాగే క్రూరులు ఎవరైతే ఉంటారో వారి పట్ల క్రౌర్యంతోనే కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు, కానీ సాధు పురుషులు అలా ఉండరు. సాధు పురుషులు ఎంత కోపమున్నా కూడా, లేకపోతే ఎంత వ్యక్తిగతమైనటువంటి దోషాలున్నా కూడా, క్రూరంతో కూడినటువంటి స్వభావం కలిగిన వాడి పట్ల కూడా వారు కోమలంగానే ఉంటారు, మృదువుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఇక సాధువులు తమతోటి సాధువులతో వారు సాధువుగానే అనగా కోమలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అంటే నీకు ద్వేషం ఉన్నా లేకపోతే నీకు స్నేహం ఉన్నా నీవు మాత్రం పరులతో ఎప్పుడు కూడా గొడవకు వెళ్ళకూడదు, వారితో మనం సాధు స్వభావంతోనే ఉండాలి, కోమలంగానే ఉండాలి. కృతం శతగుణం కుర్యాత్ నాస్తి దేవేషు నిర్ణయః ఔషీ నరో సాధుశీలో భవతో వై మహీపతి. మనిషి తనకు ఉపకారం ఎవరైతే చేస్తారో వారికి 100 రెట్లు ఉపకారాన్ని చెయ్యాలి, చేస్తే తప్ప రుణం తీరిపోదు. ఉదాహరణకి మనం అలా దారితో వెళ్తూ మనం ఒకరి దగ్గర మనం దప్పికతో ఉన్నాం కాబట్టి కాస్త నీటిని మనం స్వీకరించాం, అడిగి తీసుకున్నాం, కాస్త నీళ్ళు ఇవ్వండి అని. దానికి ప్రత్యుపకారంగా మనం వాళ్ళకి 100 సార్లు నీళ్ళు ఇస్తే కానీ ఈ ఉపకారాన్ని మనం తీర్చినట్టు కాదు. అనగా మన అవసరం అనేది అంత గొప్పది, ఆ అవసరానికి సాయపడ్డ వారి మనస్సు దానికన్నా గొప్పది అని చెబుతారు. దానికి 100 రెట్లు మనం చేయాలని. కానీ ఈ ప్రత్యుపకారం చేసేటువంటి భావన దేవతలలోనే ఉంటుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు. నారద మహర్షి గారు చాలా సూక్ష్మంగా చెబుతున్నారు. దేవతల్లోనే ప్రత్యుపకార భావన ఉంటుంది అని కొందరు అనుకుంటుంటారు. ఆ నియమం లేదు, మనుషులు కూడా ప్రత్యుపకారం చేయవచ్చు. అంటే దేవతలుగా ఉన్నవారు మాత్రమే ప్రత్యుపకారాన్ని చేయాలి, మిగతా వారు చేయనక్కర్లేదని అనుకుంటావేమో, అది అవసరం లేదు, అందరూ కూడా ప్రత్యుపకారాన్ని చేయవలసినదే. అందుకోసమే ఓ సుహోత్ర, నీకన్నా శిబి చక్రవర్తియే గొప్పవాడు అని నిర్ణయం చెప్పేశారు. అంటే అంత ప్రత్యుపకారాన్ని చేసే వారిలో ఇతనే గొప్పవాడు. లేకపోతే ఎటువంటి ప్రత్యుపకారం యొక్క అపేక్ష లేకుండా మరొకరికి ఉపకారం చేసేవాడు ఈ శిబి చక్రవర్తియే గొప్పవాడు. ఎందుకంటే ఈ వృత్తాంతం ఇంతకు ముందు కూడా వచ్చింది, శేన కపోతే యుద్ధం. అదే వృత్తాంతం మరొకసారి కూడా రాబోతూ ఉన్నది. అక్కడ కూడా అంటే ఎటువంటి ప్రత్యుపకారం యొక్క అపేక్ష లేకుండా ఒకరి ఉపకారం చేయడంలో శిబి చక్రవర్తియే గొప్పవాడు అని మహర్షి గారు చెప్పారు. చెప్పి అక్కడికి ఆగిపోయి ఉంటే శిబి చక్రవర్తియే గొప్పవాడు అని మనం అనుకుని ఉండొచ్చు. కానీ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చెబుతున్నారు. జయేత్ కతర్యం దానేన సత్యేనానృతవాదినం క్షమయా క్రూరకర్మాణం అసాధుం సాధునా జయేత్. చాలా గుమ్మరంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. విషయం వచ్చింది ఏమిటంటే,
ఒకవైపు సుహోత్రుడు, మరొక వైపు శిబి చక్రవర్తి. వీరిద్దరిలో ఎవరు గొప్ప అని ఒక మాటలో తేల్చేస్తుంటే అయిపోయిండేది. కానీ నారద మహర్షి గారు చాలా చాకచక్యంగా ఇద్దరి మనస్సు నొప్పించక ఇద్దరి యొక్క గుణాలను చెబుతూ అలాగే ఇద్దరిని గొప్పవారిగా చేస్తూ మహర్షి గారు ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. వారు చెబుతున్నారు, నీచ ప్రవృత్తి కలిగిన వాడిని దానం చేసి మనం వశం చేసుకోవాలి. దానే నారాతి రపానుదంత దానేన ద్విషంతో మిత్రాభవంతి అని వేదంలో చెప్పిన విధంగా మనం ఎవరైనా మన వశం చేసుకోవాలంటే వారికి దానం ఇవ్వాలి అని వేదం చెబుతోంది. వాడు సత్పురుషుడో అసత్పురుషుడో తర్వాత, కానీ మన దారికి రావాలి అనగా సన్మార్గానికి రావాలి అంటే మనం వాడికి పైపైన దానాలు ఇవ్వాలి. దానం ఇస్తూ ఇంత దానం ఇస్తున్నారు కాబట్టి ఒక సంకోచానికైనా వాడు మన దగ్గరికి వస్తాడు, మనల్ని అనుసరిస్తాడు, సన్మార్గంలో ఉంటాడు కాబట్టి ఆ విధంగా దానం చేయాలి. దానం వలన దుష్టుడు కూడా మన వశమైపోతాడు. అలాగే ఇంకొకడు అసత్యం పలుకుతూనే ఉంటాడు, వాడి దగ్గర మాత్రం మనం ఎటువంటి సందర్భంలో కూడా మన సత్యాన్ని మాట్లాడే మన ఏదైతే నియమం ఉంటుందో ఆ నియమాన్ని వదలకుండా ఎప్పుడు కూడా మనం సత్యం పలుకుతూనే ఉండాలి. వాడేం చేస్తాడంటే కొంతకాలం జరిగిన తర్వాత నేను ఇన్ని అసత్యాలు పలికినా కూడా, నేను ఇంత చెడ్డవాడని తెలిసినా కూడా నా దగ్గర వీరింత సాధుభావంతో ఎప్పుడు కూడా సత్యం మాట్లాడుతుందంటే నేను కూడా వీళ్ళని అనుసరించాలని వాడు కూడా సత్యాన్ని పలకడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా దుష్ట మార్గంలో ఉన్నవాడు సన్మార్గానికి వచ్చేస్తాడు, వాడు కూడా సత్పురుషుడే. అలాగే ఇంకొక క్రూరాత్ముడు ఉన్నాడు, వాడిని క్షమించి మనం వశం చేసుకోవాలి. వాడు ఎన్నోసార్లు ఇంకొకరికి అపకారాన్ని చేశాడు, అలాగే మనకు కూడా ఎన్నోసార్లు అపకారం చేశాడు, కానీ ప్రతిసారి కూడా మనం వాడిని క్షమిస్తూ పోతే వాడు కూడా మన వశమైపోతాడు. వాడు సత్పురుషుడే, ఏదో ఒక ప్రారంధం వలన క్రూర కర్మలు చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు వాడు సన్మార్గానికి వచ్చాడు. ఈ విధంగా దుష్ట ప్రవృత్తిగా కలిగిన అందరినీ కూడా మన వశం చేసుకోవాలయ్యా. తదుభావేవ భవంతో ఉదారో యై ఇదానీం భవద్భ్యాం అన్యతమః సో అపసర్పతు. ఇంత అన్ని కూడా హితబోధ వాక్యాలను చెప్పారు. మధ్యలోనే రాజా అనగా సుహోత్ర, నీకన్నా శిబి చక్రవర్తి గొప్పవాడు అని చెప్పేశారు మహర్షి గారు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని చెబుతున్నారు, ఓ రాజులారా, మీరిద్దరు కూడా చాలా ఉదార బుద్ధి కలిగిన వారే. మీలో ఎవరు ఉదారులో అని నేను చెప్పలేను, నేను నిర్ణయం చేయలేను. కానీ ఒక విషయం చెబుతాను, ఎవరైతే అధిక ఉదారులు ఉంటారో వారు ఇంకొకరికి దారినివ్వండి అని చెప్పేశారు మహర్షి గారు. అని ఈ విధంగా మహర్షి గారు చెప్పిన వెంటనే సుహోత్రుడు అలా పక్కకు జరిగి శిబి చక్రవర్తి దగ్గరికి వచ్చి అతను శిబి చక్రవర్తి యొక్క రథానికి ప్రదక్షిణ చేసి తను నమస్కరించి వెళ్ళిపోయాడు. అపసర్పతు ఏ తద్వై నిదర్శనం ఇత్యుక్త్వా తూష్ణీం నారదో భువ. ఈ విధంగా చెప్పిన తర్వాత నారద మహర్షి గారు నిశ్శబ్దంగా అక్కడే నిలబడిపోయారు. ఏతత్ శ్రుత్వాత్ కౌరవ్యః శిబిం ప్రదక్షిణం కృత్వా పంథానం దత్వా బహుకర్మభి ప్రశస్య ప్రయయౌ. ఇదంతా విన్నటువంటి ఆ సుహోత్రుడు తను రథ నుండి కిందికి దిగినవాడై ఆ శిబి చక్రవర్తి యొక్క రథానికి ప్రదక్షిణలు చేసి అతన్ని స్తోత్రం చేసి అతనికి నమస్కరించి తను వెళ్ళిపోయాడు. పైన ఉన్నటువంటి మాటల వలన, నారద మహర్షి గారి మాటల వలన చూస్తే శిబి చక్రవర్తి గొప్పవాడు అని స్పష్టంగా తెలిసి వస్తుంది. అదంతా కూడా పూర్వకాలంలో ఉండేటువంటి గుణాలు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వీరిద్దరు కూడా పరస్పరంగా నిలబడ్డ సందర్భంలో నారద మహర్షి గారు ఇంకొక మాట చెప్పారు, మీరిద్దరిలో కూడా ఇంకా ఎవరు ఉదార స్వభావంలో వారు మరొకరికి దాని ఇవ్వండి అని చెప్పారు. అంటే ఈ పందెం ఎప్పుడైతే వేశారో ఇక్కడ సుహోత్రుడు గెలిచాడు. ఈ పందెంలో మాత్రమే సుహోత్రుడు గెలిచి, సుహోత్రుడు అంటే పెద్దవారిని గౌరవించడం వలన మనమేమవుతామంటే మనం కూడా పెద్దవారిగా మారిపోతాం. అందుకోసమే చెబుతారు, పద్మపత్ర స్థితంతోయం దత్తే ముక్త ఫలాశ్రయం. అలా పద్మపత్రం పైన సామాన్య నీటి బొట్టే, ఆ నీటి బొట్టే మీద అదేమో ఏదో గంగాజలం కాదు, అది సామాన్యమైనటువంటి కొలనులోనో బావిలో ఉన్నటువంటి నీటి బొట్టు అయినప్పటికీ కూడా అది ఎప్పుడైతే పద్మపత్రాన్ని ఆశ్రయిస్తుందో అది కూడా ముత్యంలాగా కనబడుతుంది. అదేవిధంగా సత్పురుషులను ఆశ్రయిస్తే, సత్పురుషులను శరణు కోరితే, సత్పురుషుల దగ్గర మనం ఎంత వినయంగా ఉంటే మనం కూడా అంత గొప్పవారం అవుతాము అనే విషయాన్ని ఇక్కడ మహర్షి గారు చెబుతున్నారు. తదేతత్ రాజ్ఞో మహాభాగ్యం అపి ఉక్తవాన్ నారదః. ఈ విధంగా నారద మహర్షి ద్వారా క్షత్రియుల యొక్క మహాత్మ్యాన్ని, అక్కడ జరిగినటువంటి వృత్తాంతాన్ని మీకు నేను తెలిపాను అని మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 194వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక 195వ అధ్యాయంలో నహుష చక్రవర్తి యొక్క సంవాదాన్ని తెలుపబోతున్నారు. ఆ విషయాన్ని మనం
తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాదపద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.